ఈరోజు సింగరేణి చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కార్మికులు ఉన్నారో వాళ్ళకు సాలరీ కూడా మరి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. బొగ్గు ఉత్పత్తి చాలా తగ్గిపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో నూతన బ్లాక్లు సాధించుకోవడం తప్ప సింగరేణికి మరో ప్రత్యామ్నాయం లేదు. సింగరేణి ఉన్నంతలో దుబారా ఖర్చులు తగ్గించి కాస్ట్ కటింగ్ చేసి సింగరేణి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సుమారు 55,000 కోట్ల రూపాయలు సింగరేణికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు సింగరేణి కార్మికుల కష్టార్జితమైనటువంటి డబ్బును రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడము గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఎందుకంటే రాష్ట్ర గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూసాం, అన్ని రకాల ఖర్చులు టెండర్లకు ఇతర కార్యక్రమాలకు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడతా ఉన్నాయి. కానీ సింగరేణి కార్మికుల కష్టార్జితంగా వచ్చినటువంటి బొగ్గు పైసలు కానీ సింగరేణి కార్మికుల కష్టార్జితంగా వస్తున్నటువంటి సింగరేణి పవర్ జనరేషన్ కంపెనీకి సంబంధించినటువంటి విద్యుత్ కానీ ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటూ సింగరేణిని మాత్రం అప్పులో ఊడిబిలో నెట్టివేయడము ఎంతవరకు సమంజసమో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే